గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. హూ ఈస్ ద విన్నర్ ఆఫ్ ద 2021 అండ్ ఫార్ములా 1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్? సో ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా 1 ని ఇటీవల కైవసం చేసుకుంది ఎవరు అని అడుగుతున్నారు. మ్యాక్స్ వెర్స్టెపెన్, అలాన్సో అండ్ చార్లెస్ ఆర్ లూయిస్ హెమిల్టన్? ఆన్సర్ లూయిస్ హెమిల్టన్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మ్యాక్స్ వెర్స్టెపెన్ దీంట్లో సెకండ్ ప్లేస్ లో నిలవడం జరిగింది. దీంతో 30 డిఫరెంట్ సర్క్యూట్స్ ని గెలుచుకున్న వన్ ఆఫ్ ద ఫస్ట్ డ్రైవర్ ఇన్ ద వరల్డ్ కింద, ఫార్ములా 1 రేసర్ కింద సో మనకి లూయిస్ హెమిల్టన్ నిలవడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ హూ ఈస్ ద విన్నర్ ఆఫ్ ద 2021 ఫార్ములా 1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్? దట్ ఈస్ ద లూయిస్ హెమిల్టన్. అండ్ ఈయన బ్రిటన్ తరపున ఆడుతున్నారు. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది నెదర్లాండ్స్ ఈయన. Next one. And who has been appointed as the new permanent CEO of the International Cricket Council? ICC కి న్యూ పర్మనెంట్ CEO గా ఎవరు వచ్చారని అడుగుతున్నారు. లైక్ మార్క్ బౌచర్ అండ్ జేషా అండ్ నెక్స్ట్ జెఫ్ ఎలర్డైస్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి డేవ్. ఆన్సర్ వచ్చేటప్పటికి జెఫ్ ఎలర్డైస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో జెఫ్ ఎలర్డైస్ మనకి రీసెంట్ గా ఐసీసీ యొక్క పర్మనెంట్ సీఈఓగా అపాయింట్ అవ్వడం జరిగింది. అండ్ దట్టు ఇంకొకటి ఐసీసీ హెడ్ క్వార్టర్స్ ని కూడా గుర్తుపెట్టుకోండి, అది దుబాయ్లో ఉంది. ఐసీసీ ఇటీవల ఒక వర్కింగ్ కమిటీని ఏ క్రికెట్ బోర్డు కోసం అపాయింట్ చేసిందంటే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కోసం ఒక వర్కింగ్ కమిటీని ఇటీవల ఐసీసీ అపాయింట్ చేయడం జరిగింది. అలాగే ఐసీసీ ఇటీవల వెన్యూస్ ని ప్రకటించడం జరిగింది. అండ్ ఆసిఫ్ అలీని ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫర్ ద అక్టోబర్ కింద అండ్ డాల్నీని ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫర్ ఫీమేల్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫర్ అక్టోబర్ కింద ప్రకటించడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐసీసీ మెన్స్ హెడ్ కింద సౌరవ్ గంగోలీ గారిని కూడా మనకి అపాయింట్ చేయడం జరిగింది. ఇవన్నీ ఐసీసీకి సంబంధించిన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. Which police station in India has been ranked as the topmost police station of India by the Ministry of Home Affairs in its annual ranking of top 10 police stations for the year 2021? సో హోమ్ మినిస్ట్రీ మంత్రిత్వ శాఖ 2021 సంవత్సరానికి గాను టాప్ 10 పోలీస్ స్టేషన్ల వార్షిక ర్యాంకింగ్ లో భారతదేశంలోని ఏ పోలీస్ స్టేషన్ భారతదేశంలో అత్యుత్తమ పోలీస్ స్టేషన్ గా ర్యాంక్ పొందింది అని అడుగుతున్నారు. సో మనకి ఆప్షన్స్ లో సదార్ బజార్ పోలీస్ స్టేషన్ ఇచ్చారు. అండ్ గంగాపూర్ పోలీస్ స్టేషన్ ఒడిశాకి సంబంధించింది ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి ఇచ్చింది ఇచ్చారు. అండ్ మాన్వి పోలీస్ స్టేషన్ ఫ్రమ్ ద కర్ణాటక ఇవ్వడం జరిగింది. సదర్ బజార్ పోలీస్ స్టేషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఇది టాప్ 1 ర్యాంకింగ్ లో నిలవడం జరిగింది. టాప్ 2nd ర్యాంక్ లోకి వచ్చేటప్పటికి మనకి గంగాపూర్ పోలీస్ స్టేషన్ ఒడిశా గంజాం డిస్ట్రిక్ట్ లో ఉంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి గోవాకి చెందిన పిఎస్ 3rd పొజిషన్ లో నిలవడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన ఇది 10th పొజిషన్ లో నిలిచింది. బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ ఈజ్ ఇన్ టాప్ 10 అండ్ టాప్ 1st లో సదార్ బజార్ పోలీస్ స్టేషన్, టాప్ 2nd లో గంజాం ఒడిశాలోని గంగాపూర్ పోలీస్ స్టేషన్. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇచ్చిన ఏదైతే మనకి టాప్ 10 పోలీస్ స్టేషన్స్ లిస్ట్ ఉందో దాంట్లో ఇవ్వడం జరిగింది. లాస్ట్ కరెంట్ అఫైర్ లో డిస్కస్ చేసుకున్నాం. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ అనేది ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ స్మార్ట్ పోలీస్ కేటగిరీకి సంబంధించిన ఇచ్చిన ర్యాంకింగ్ లో ఆంధ్రప్రదేశ్ అనేది టాప్ స్టేట్ గా నిలవడం జరిగింది. ఇది కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. గుర్మిత్ బావా హూ హ్యాస్ పాస్డ్ రీసెంట్లీ అవే, విచ్ ప్రొఫెషన్ డస్ షీ బిలాంగ్స్ టు? ఇటీవల మరణించిన గుర్మిత్ బావా ఆమె ఏ వృత్తికి చెందిన వారు అని అడుగుతున్నారు. లైక్ ఎకనామిస్టా, బ్యాంకరా, ఫిలిం మేకరా, ఫోక్ సింగర్ అని. ఆమె జానపద గాయని, ఫోక్ సింగర్. యాక్చువల్ గా ఆమె జానపద గాయని గుర్మిత్ బావా గారు. సో ఈమె పంజాబ్ కి సంబంధించిన వ్యక్తి. అండ్ ఈమె స్పెషాలిటీ ఏంటంటే హెక్ అంట, అంటే 45 సెకండ్స్ బ్రీత్ ని హోల్డ్ చేసి పాడగల కెపాసిటీ ఈమెకు ఉంది అంట. లైక్ రాగం తీయగల కెపాసిటీ ఈమెకు ఉంది అని చెప్తున్నారు. సో అలాగే దూరదర్శన్ లో పంజాబ్ మహిళల నుంచి ఫస్ట్ టైం రిప్రజెంట్ చేసిన మహిళ కూడా మనకి గుర్మిత్ బావా గారే. సో అలాంటి పర్సన్ రీసెంట్ గా మరణించడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. And the next one, who clinched the Indonesia Masters Badminton Tournament men's single title in 2021? సో మనకి ఇండోనేషియా యొక్క బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మెన్స్ సింగిల్ టైటిల్ ని ఎవరు గెలుచుకున్నారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కెంటో మెమాటో. సో కెంటో మెమాటో ఫ్రమ్ ద జపాన్ ఏరియా. ఇప్పటికే ఈయన వరల్డ్ నెంబర్ 1 బ్యాడ్మింటన్ ప్లేయర్ గా కూడా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఈయన. సో ఈయన ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మెన్స్ సింగిల్ టైటిల్ 2021 ని గెలుచుకోవడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్ సార్. అప్పటికే ఆయన వరల్డ్ ఛాంపియన్షిప్ ని 2 సార్లు గెలుచుకున్నారు కెంటో మొమాటో. సో రీసెంట్ గా అయితే ఈ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ని గెలుచుకోవడం జరిగింది. And the next one, the Indian contingent bagged how many medals at the Uganda Para Badminton International Event in 2021? సో ఇంటర్నేషనల్ ఈవెంట్ 2021 ఉగాండా కేంద్రంగా జరిగింది. సో దాంట్లో భారతదేశానికి సంబంధించి ఎన్ని మెడల్స్ వచ్చాయి ఓవరాల్ గా అడుగుతున్నారు. సో టోటల్ గా 47 మెడల్స్ రావడం జరిగింది. సో దాంట్లో ఎస్పెషల్లీ 16 గోల్డ్ మెడల్స్ అనేవి గెలుచుకోవడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
So next question, which city is going to host the 5th edition of Asia's largest event on civil aviation wings 2022? 2022 వింగ్స్ 2022 అనే కార్యక్రమాన్ని సివిల్ ఏవియేషన్ ఈవెంట్ గా 5వ ఏషియాస్ లార్జెస్ట్ ఈవెంట్ గా ఏ సిటీలో నిర్వహించబోతున్నారని అడిగారు. సో బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్ అని. మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒకటి, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ నెక్స్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ కామర్స్ ఛాంబర్ ఆఫ్ ఇండియా. సో ఇవన్నీ కూడా సంయుక్తంగా కలిసి నిర్వహించబోతున్నాయి సివిల్ ఏవియేషన్ యొక్క అతిపెద్ద ప్లాట్ఫామ్ గా వింగ్స్ 2022 అనే దాన్ని హైదరాబాద్ లో. ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ని అనుసరించి ఈ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేయబోతున్నాయి. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. Which district has been awarded the best performing marine district in India by Union Ministry for Fisheries, Animal Husbandry and Dairying? సో మనకి కేంద్ర మత్స్య పశు సంవర్ధక శాఖ మరియు పాడి పరిశ్రమ శాఖ మంత్రి ఆయన ప్రస్తుతం పురుషోత్తమ రూపాల గారు ఉన్నారు. సో ఆయన భారతదేశంలో బెస్ట్ పర్ఫార్మింగ్ మెరైన్ డిస్ట్రిక్ట్ అవార్డు ని ఎవరికి ఇచ్చారని అడుగుతున్నారు. రీసెంట్ గా వరల్డ్ ఫిషరీస్ డే, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం అనేది 21 నవంబర్ సెలబ్రేట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి పశు సంవర్ధక శాఖ మంత్రి అయిన పురుషోత్తమ రూపాల గారు అండ్ ఎస్పెషల్లీ మెరైన్ డిస్ట్రిక్ట్, మెరైన్ స్టేట్, మెరైన్ ఇన్లాండ్ డిస్ట్రిక్ట్ అనే కేటగిరీలో అవార్డ్స్ ని ఇవ్వడం జరిగింది. మెరైన్ డిస్ట్రిక్ట్ కేటగిరీలో వచ్చేటప్పటికి బాలాసోర్ ఇన్ ఒడిస్సాకి ఆ అవార్డు రావడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మెరైన్ ఇన్లాండ్ డిస్ట్రిక్ట్ కేటగిరీలో బాలాఘాట్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్, దీనికి అవార్డు రావడం జరిగింది. మెరైన్ స్టేట్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ కి ఆ అవార్డు అనేది లభించడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. And who is the author of the book India versus UK, the story of unprecedented diplomatic win? So India versus UK, the story of the అన్ప్రెసిడెంట్ డిప్లొమాటిక్ విన్ అనే పుస్తక రచయిత ఎవరు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ లో పూనం దలాల్ దహియా ఇచ్చారు. మొన్నే డిస్కస్ చేసుకున్నాం, మోడర్న్ ఇండియా బుక్ ని రిలీజ్ చేశారు పూనం దలాల్ దహియా. అండ్ నెక్స్ట్ సల్మాన్ ఖుర్షిద్ అండ్ అసిమ్ చావ్లా, సయ్యద్ అక్బరుద్దీన్. ఆన్సర్ సయ్యద్ అక్బరుద్దీన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సయ్యద్ అక్బరుద్దీన్ ఫార్మర్ పర్మనెంట్ మెంబర్, రిప్రజెంటేటివ్ మెంబర్ ఇన్ దట్ యుఎన్ గా కూడా వర్క్ చేశారు సయ్యద్ అక్బరుద్దీన్ గారు. అండ్ ఈయన రాసిన బుక్ ఇది ఇండియా వర్సెస్ యూకే అనేది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈయన ప్రస్తుతం కౌటిల్య పబ్లిక్ పాలసీ అనే కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అనే దానికి డీన్ గా కూడా వ్యవహరిస్తున్నారు సయ్యద్ అక్బరుద్దీన్ గారు. సో ఆయన రాశారు ఇండియా వర్సెస్ యూకే అనే బుక్ ని. సో నెక్స్ట్ వన్, రీసెంట్లీ హూ హ్యాస్ స్వాన్ ఇన్ యాజ్ ద యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ద మద్రాస్ హైకోర్ట్? సో మద్రాస్ హైకోర్ట్ కి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, మునీశ్వర్ నాథ్ భాండారి. సో మునీశ్వర్ నాథ్ భాండారి గారు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రస్తుతం మద్రాస్ హైకోర్ట్ కి చీఫ్ జస్టిస్ గా. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. And which city is going to host 2025 Asian Youth Para Games? So Asian Youth Para Games 2025 ఎవరు నిర్వహించబోతున్నారు అని అడిగారు. తష్కెంట్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2021లో ఏషియన్ యూత్ పారా గేమ్స్ అనేవి బహ్రెయిన్ లోని మనామా కేంద్రంగా జరిగాయి. సో ఇప్పుడు 2025 ఏషియన్ యూత్ పారా గేమ్స్ అనేవి తష్కెంట్ కేంద్రంగా, అజ్బకిస్తాన్ రాజధాని అయిన తష్కెంట్ కేంద్రంగా జరగనున్నాయి. ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. And the next one, which petroleum-based company has won the Community Collaboration Awards at ACE Award 2021? సో మనకి ఏస్ అవార్డ్స్ లో 2021 లో ఏ పెట్రోలియం ఆధారిత కంపెనీ కమ్యూనిటీ సహకార అవార్డుని గెలుచుకుంది అని అడిగారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీనికి మలేషియాకి సంబంధించిన ఎంఓఆర్ గ్రూప్స్ అనేది ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అండ్ గతంలో ఫార్చ్యూన్ గ్లోబల్ లిస్ట్ లో కూడా మనకి 212th ర్యాంక్ ని సంపాదించుకుంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, BCCI Secretary Jay Shah has announced that the Indian Premier League 2022 will be played in India. How many new teams will be entering into the mega auction this time? So 2022లో జరగబోయే IPL కి సంబంధించి ఎన్ని న్యూ ఎంట్రీస్ రాబోతున్నాయి మెగా ఆక్షన్ లో అని చెప్పేసి అనౌన్స్ చేశారని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి 2. సో 2 డిఫరెంట్ టీమ్స్ అనేవి ఇప్పుడు ఆక్షన్స్ లోకి కొత్తగా ఎంటర్ కాబోతున్నాయి నెక్స్ట్ జరిగే 2022 ఇండియన్ ప్రీమియం లీగ్ కి సంబంధించి. అండ్ ద నెక్స్ట్ వన్, which country hosted the 7th edition of Indian Ocean Naval Symposium to enhance maritime cooperation among the navies, the littoral states of the Indian Ocean region? హిందూ మహాసముద్ర ప్రాంతంలోని సముద్ర తీర రాష్ట్రాల నౌకాదళాల మధ్య సముద్ర సహకారాన్ని పెంపొందించడానికి హిందూ మహాసముద్ర నావల్ సింపోజియం 7వ విడతని ఏ దేశం నిర్వహించింది అని అడుగుతున్నారు. దట్ ఈస్ ఫ్రాన్స్ అండి. ఫ్రాన్స్ కొత్తగా 7th ఎడిషన్ ని నిర్వహించడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. And the next one, the Awas Divas is celebrated annually on to
commemorate the launch of Pradhana Mantri Awas Yojana Gramin. సో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కి సంబంధించి సో ఆవాస్ దివాస్ అనే దాన్ని కూడా సెపరేట్ గా రికగ్నైజ్ చేయడం జరిగింది. అది ఏ రోజు అని అడుగుతున్నారు, 20th November. సో ఎవ్రీ ఇయర్ 20th November న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ స్టార్ట్ చేసిన సందర్భంగా ఆ డే ని ఎవ్రీ ఇయర్ ఆవాస్ దివాస్ కింద సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. And the next one, which state recently celebrated Boita Bandhana festival? So Boita Bandhana festival ఎవరు జరుపుకున్నారని అడుగుతున్నారు, దట్ ఈస్ ఒడిస్సా. ఒడిస్సా ఎస్పెషల్లీ దీన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఒడిస్సా రాష్ట్రంలోనే చాలా ఫేమస్ గా కూడా దీన్ని చెప్పొచ్చు. ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. And next one, and what is the revised range of India's GDP growth projection for the financial year 2022 State Bank of India's EcoWrap report? State Bank of India యొక్క EcoWrap నివేదిక ప్రకారం ఫినాన్షియల్ ఇయర్ 2022 కోసం భారతదేశపు జీడిపి వృద్ధి అంచనాని ఎంత పరిధి వరకు సవరించింది అని అడుగుతున్నారు. 9.3 to 9.6%. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. థ్యాంక్ యూ.